పోలీస్ డిపార్ట్మెంట్ విజయవాడ వాళ్ళు చాలా మంచి స్పీచ్ ఇచ్చారు. సో ఏమని అంటే శక్తి టీమ్ అనేది ఒకటి ఉంది, దానివల్ల ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ అనేది క్రైమ్స్ అనేవి చాలా తగ్గినాయి. మా యొక్క ఏం ఏంటంటే వాటిని జీరో చేయాలి అని. వెరీ నైస్. అండ్ ఆ మీటింగ్లో వాళ్ళు ఏం చెప్పారు అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్కి ఎంపవర్మెంట్ ఉండాలి, ఉమెన్కి పవర్ ఉంటే చాలా సాధిస్తారు అని. ఎవరు చెప్పారు ఇప్పటి వరకు ఉమెన్కి పవర్ లేదని? ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు కూలిపోతాయి, ఆడవాళ్ళ వల్ల చరిత్రలు సృష్టించబడతాయి. అవునా కదా? ఇన్ మై వే కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే ఉమెన్ ఈజ్ లైక్ ఏ జనరేటర్. ఎస్వర్ను పవర్ ఉన్నప్పుడు ఆల్రెడీ జనరేటర్ని వాడతామా? వాడం. ఎప్పుడైనా పవర్ లేనప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. అవునా? ఆ పవర్ని మనం ఏం చేస్తున్నాం? జనరేటర్ని తక్కువ క్వాంటిటీలో వాడుతున్నామా, ఎక్కువ క్వాంటిటీలో వాడుతున్నామా? ఎక్కువ క్వాంటిటీలో వాడుతున్నాం. అవునా? ఎవరన్నా జనరేటర్కి పవర్ ఇవ్వాలి అని చెప్తారా? అవునా? జనరేటర్కి పవర్ అవసరమా? నడుస్తుంది. కరెంట్ లేనప్పుడు నడిచేదానే కదా జనరేటర్ అంటాం, ఉన్నప్పుడు నడవక్కర్లా. అవునా కదా? ఇంట్లో అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకోగలిగినప్పుడు మగవాళ్ళు జనరేటర్ అక్కర్లా. కానీ ఇంట్లో మగవాళ్ళు అన్న పనులు చేయగలరా? ఏం చేస్తారు? ఎన్ని పనులు చేస్తారు? మీ ఇళ్లల్లో మీరు ఎవరైనా మగపిల్లలకి చీపురిచ్చి ఇల్లు ఊడవమని చెప్తున్నారా? నీ బట్టలు నువ్వు ఉతుక్కో నాన్న అని చెప్తున్నారా? నాన్న నువ్వు తిన్న కంచాన్ని నువ్వు కడుక్కో నాన్న పీచు పెట్టని చెప్తున్నారా? చెప్పరు. ఆ పని చేయించరు. ఎందుకని? వాడు మగపిల్లాడితో ఆ పని చేయించడం ఏంటి? చిచ్చి చిచ్చి చిచ్చి. మా వంశంలోనే లేదు మగపిల్లలు పోగిలెత్తటం. మగపిల్లని ఎవరికన్నారు? ఆడవాళ్ళు కాదా? మగవాళ్ళకి అంటున్నారా ఏంటి? కాదు కదా. సో అట్లా అని జెండర్ ఈక్వాలిటీ అనేది కూడా కరెక్ట్ కాదు. జెండర్ ఈక్వాలిటీ అనేది వచ్చిందంటే ఎవరిది వాళ్ళు చేసుకోగలిగినప్పుడు ఇంక పడిళ్ళు ఎందుకు? కాబట్టి అట్లా మాట్లాడుకోకూడదు. దేనికి దానికి చాలా విలువ ఉంది సమాజంలో. ఆ విలువల్ని పాటిస్తూ వాటికి గౌరవం ఇస్తూ బ్రతకడమే కదా గొప్పతనం. సో ఇక్కడ కామెడీ ఏమనిపించిందంటే నాకు, ఉమెన్ ఈజ్ లైక్ ఏ జనరేటర్. సో ఆ పవర్ని ఇంట్లో ఉన్న మనుషులందరికీ జనరేట్ చేసి మగవాళ్ళని కూడా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకునేలాగా ఎంఫసైజ్ చేయడం గొప్పతనం. సో ఎంపవర్మెంట్ ఈజ్ నీడెడ్ ఫర్ మెన్, నాట్ ఫర్ ఉమెన్.